ఆదోనిలో వీరశైవ లింగాయతుల ఐక్యత భారీ ఎత్తున రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహణ. ఆదోని పట్టణంలోని ద్వారకా హల్నందు వీరశైవ లింగాయత సమాజం ఆధ్వర్యంలో భారీ సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. అల్కురు మఠం మహర్షి విజయకుమార్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సామాజిక చైతన్యానికి వేదిక అయింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఈబీ రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్, ఈబీ రాష్ట్ర వీరశైవ లింగాయత కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న, ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప హాజరయ్యారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి సమాజ అభ్యున్నతి కోసం అందరూ కలిసి నడవాలని నిర్ణయించారు. ఆదోనిలో జరిగిన వీరశైవ లింగాయత సమాజ సమావేశంలో అల్కూర్ మఠం మహర్షి విజయకుమార్ స్వామి ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ ఆయన అత్యంత ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, మేమీరోజు ఇక్కడ సమావేశమైంది ఎవరినో విమర్శించడానికి కాదు, కేవలం ఈ సమాజంలో మా ఉనికిని చాటుకోవడానికి మాత్రమే. మా గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి ఈ వేదికను ఎంచుకున్నామన్నారు. నేను అనంతపూర్ వాసిని. 10 years నుంచి పొలిటికల్ అంటే టీడీపీ పార్టీలో వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 5 years నుంచి స్టేట్ తెలుగు మహిళా జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. 10 పైన కేసులు ఉన్నాయి లాస్ట్ గవర్నమెంట్లో. అసలు లాస్ట్ వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి, పోలీసులు పెట్టిన ఇబ్బందికి ఫ్యామిలీ కూడా అంటే బెయిల్ రాలేదు. నాకు నెల రోజులు ఊరు ఇచ్చాల్సిన సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను లాస్ట్ గవర్నమెంట్లో. 1-2 కాదండి, చాలా ఫేస్ చేశాము. ఆ రోజు పార్టీ నాకు చాలా సపోర్టివ్ గా నిలబడింది కాబట్టి ఈ రోజు మీ అందరి ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే అంతటి అవకాశాన్ని కల్పించిన నా దైవ సమానులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ముఖ్యంగా పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇన్ని రోజులు కమ్యూనిటీ పరంగా ఎప్పుడు నేను ఎవరిని కలవలేదు. టు బి ఫ్రాంక్ గా చెప్తున్నాను, పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. రాయలసీమ జోన్ కి కోఆర్డినేటర్ గా కూడా వర్క్ చేశాను లాస్ట్ 5 years కూడా. కానీ ఎప్పుడైతే అమ్మ లేదు, మీరు మీ కమ్యూనిటీకి మీరు ఉండాలి చైర్మన్ గా అని చెప్పేసి సార్ ఎప్పుడైతే నన్ను ఈ బాధ్యతలను ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నానండి. నిజంగా చెప్పాలి, డైరెక్ట్ గా చెప్తున్నాను, దయచేసి మీరు ట్రోల్ చేస్తారో ఏమనుకున్నా పర్లేదు, బట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్
లేదు. ఒక్క డేటా అంటే ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియదండి. ఒక్క కాంటాక్ట్ కూడా లేదు. అసలు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే పేర్లు చూస్తే వీరశైవ 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 అని పెట్టుకున్నాము. ఆ వీరత్వం ఏమైంది మన జంగములో కానీ లింగాయత్లో కానీ? దయచేసి కొన్ని విషయాలు డైరెక్ట్ గా మాట్లాడుకుందాం, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ఇదే కర్ణాటకలో చూడండి, వీరశైవ లింగాయతులు 60% నుంచి 70% అసెంబ్లీలో ఈరోజు కూర్చున్నారు. అక్కడ జనాభా బాగుంది, ఐక్యమత్యం బాగుంది. మరి ఏమైంది మన ఆంధ్రాకి? తెలంగాణలో కూడా చాలా బాగా ఐక్యమత్యంగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మనం ఇది కోల్పోతున్నాం? ఎవరి లోపం? ఓకే, టు బి ఫ్రాంక్, పేదలు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకరు ప్రోగ్రామ్ పెడుతున్నారు లేదా ఒకరు ఏదైనా ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ ముందుకెళ్తున్నారంటే పక్కనే రెడీగా ఉంటారు లాగడానికి. ఎందుకు? ఇప్పుడు 30 ఏళ్ల నుంచి అక్క ఒక్కరే చేస్తున్నారు, ఇండిపెండెంట్ గా కూడా గెలుస్తున్నారు. ఎందుకు మీరంతా సపోర్ట్ చేశామని ఎందుకు ఇప్పటి వరకు కూడా చైర్మన్ గా కానీ వైస్ చైర్మన్ గా కానీ గెలిపించుకోలేకపోతున్నారు? నా మొదటి ప్రశ్న. ఎందుకంటే రాజకీయాల్లో రావడం అంత ఈజీ కాదు, మరీ ముఖ్యంగా మహిళలు రావడం ఈజీ కాదండి. ఎంతో ఆటుపాట్లను అంటే మనందరికీ ఇంకొక విషయం కూడా తెలుసు, ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారంట. ఒక మహిళ అనుకుందంటే సాధించలేని ఏది ఉండదు. ముఖ్యంగా ఇంటిని సంసారాన్ని చూసుకుంటూ పిల్లల్ని ఎంతో బాగా చక్కగా తీర్చిదిద్దుతూ ఈ రోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారంటే ఆ గొప్పతనం ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కి, హస్బెండ్ గానే నేను ఖచ్చితంగా వాళ్ళకి వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే అంత సపోర్ట్ లేనిదే మహిళ బయటికి వచ్చి చేయడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా బురద చల్లడం చాలా ఈజీ, కానీ వాళ్ళు ఎంత కష్టపడి పార్టీలో వచ్చింటారనేది కనీసం ఆలోచించకుండా 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళతోనే వచ్చింది చైర్మన్ గా అయింది అని అంటారు. పడిన కష్టం ఎవరికి కనబడుతుంది? డైరెక్ట్ గా ఫ్రాంక్ గా మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి సార్ ఈ రోజు గుర్తించారు, మాకు చైర్మన్ గా అవకాశాలు కల్పించారు. కనీసం మీ జంగమ చైర్మన్ గారు కన్నా ఆయన పొలిటికల్ గా వాళ్ళ ఫ్యామిలీ 40 ఇయర్స్ 50 ఇయర్స్ నుంచి ఉందండి. ఆయన వారసత్వం ఆయన కూడా అది నిలబెట్టుకుంటూ వెళ్ళడం అంత ఈజీ కాదు. కానీ ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అలాంటిది ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. ఎక్కడా కూడా తగ్గేదైతే ఉండదు. ఈవెన్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఇక్కడ ఆ ఏరియా, కాకినాడ, దుగ్గిరాల, ఆ సైడ్ అంతా నియోజకవర్గాలు నేను తీసుకున్నానండి. అక్కడ ఉన్న డేటా అంతా వస్తున్నానని చెప్పి నేనే వెళ్ళి అక్కడ మన వాళ్ళని కలిశాను. వాళ్ళు నన్ను పిలవలేదు, నేను వెళ్ళాను మన వాళ్ళు ఎక్కడ ఉన్నారని. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ అనేది మనం పెట్టాలి. మరి ముఖ్యంగా అందరినీ కలుస్తున్నాను. డేటా నాకు ఇప్పటి వరకు దగ్గర మన ఆంధ్ర రాష్ట్రంలో 13 లక్షల దగ్గర జనాభా వీరశైవ లింగాయతులు ఉన్నారండి. కూడా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా. మన జంగమ వాళ్ళు లింగాయత్ కానీ మన రాజకీయ పరంగా నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే రాజకీయం చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీరశైవులు కానీ జంగములు కూడా ప్రతి ఒక్క రాజకీయంలో ప్రవేశించాలా. మనకు హక్కు ఉంది, మనకు కూడా దాంట్లో ఎదగాలనే ఉద్దేశంతో ఉండాలి. ఇప్పుడు కేవలము ఆదోని టౌన్లో వెళ్ళో గత 30 సంవత్సరాల నుంచి నేను ఒక్కదాన్ని వీరశైవాల్లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన వాళ్ళు మనం పోవాలి, అడగాలి, వాళ్ళు సీట్ సాధించాలి అనే ఉద్దేశం వీళ్ళు ఉంటే వాళ్ళు పెద్దలు కూడా వాళ్ళకి ఇస్తారు టికెట్స్. మనం అడగకుంటే అమ్మాయిని అన్నం పెట్టారంటారు. మనం ఎందుకు లేని ఊరికే ఉంటే మనం ఏదంటే కూడా ఎదగలేము. కావున ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా ఏ సమాజంలో కానీ ఎదగాలంటే కూడా ముందు పోవాలి. కొంతమంది ముందు పోయే వాళ్ళని వెనక లాగే వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళ చేత పోలేకున్నా కూడా కనీసం ప్రోత్సహించాలి వాళ్ళని, అంతేగాని వాళ్ళని లాగడము కింద దింపడము అది పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. మన వీరశైవులు జంగములు ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది వచ్చారో మీరే చూస్తున్నారు. మనం రాజకీయంగా ఎదగాలి, మనం ఏదో చేయాలి, సాధించాలి అని మాత్రం అందరూ చెప్తున్నారు. మైకులు తీసుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లోనో చెప్తున్నారు. మొదటగా మనం ఆలోచించాల్సిన విషయం, ఆయన చెప్పేది ఒక మనిషి ఉంటే వ్యక్తి, 10 మంది ఉంటే శక్తి, 100 మంది కలిస్తే మహాశక్తి అన్నారు.
మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ మహాశక్తిగా తయారవ్వాలి తప్ప మనం ఒంటరిగా వాట్సాప్ మెసేజ్లు పెట్టుకొని మనంతటా మనం మాట్లాడుకొని 10 మంది కలిసి రోజు మీటింగ్ పెట్టుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన పనులు మనం చేసుకుని మన స్వార్థ ప్రయోజనాల కోసం మనం చేసుకోవడం వల్ల ఏ రోజుకి కూడా మనం రాజకీయంగా ఎదగలేం. మనం ఎదగాలంటే ముఖ్యంగా 3 రకాలుగా ఉన్నాయి. మన విజయ్ కుమార్ గారు ఆశయాలు, విద్య, అలాగే మేధావులు, ఆర్థికంగా, రాజకీయంగా 3 ఉంటేనే మనం ఏదైనా సరే సాధించుకోగలం. అందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనం ఏది కూడా సాధించలేము. ఈ రోజు భగవంతుడు కొందరికి కొన్ని ఇచ్చారు. ఎప్పుడైతే మనం అందరం కలుసుకొని చేస్తామో అప్పుడే ఏదైనా సాధించగలం. ఎక్కడో ఒక పేపర్ ఇచ్చేసు, ఎక్కడో వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టేసు మేము అది సాధించాలి ఇది సాధించాలి అనేది తప్పు. ఈ రోజు డిఎంపీ జాబితాలు మన జన్మముఖం ఉండడం కూడా ప్రభుత్వానికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ఎదగాలన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మనం తక్కువ అని మీరే చెప్తున్నారు, అందరికీ కూడా చెప్పుకుంటున్నాం. ఉన్న కొంతమంది కూడా 10 సంఘాలు పెట్టుకుంటే మనం ఏ రోజుకి ఏది చేయలేము. రాష్ట్రం అంతా కూడా ఒక సంఘం పెట్టుకొని అందరికీ కూడా మనం బలాన్ని మన మలపుగా చెప్పిపోయారు. ఆ విధంగా కూడా మన సంఘాన్ని మన బలమైన కూడా ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతామో ఆ రోజు ఏ ప్రభుత్వమైనా మనకు దిగి వచ్చి ఏదైనా పని చేస్తుంది. అలాగే ఏ ప్రభుత్వమైనా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే కూడా మన జనం కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి మన సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. మన ఒక చిన్న విషయంలో జరిగింది. శ్రీశైలం అని మన వాళ్ళు అంటున్నారు. శ్రీశైలం విషయంలో అక్కడ ఉన్నటువంటి ఈవో గారిని కలిసాను నేను. కొన్ని ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పారో అన్ని సమస్యలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ ఈవో గారు అంత మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇన్ని సంవత్సరాలుగా మీ వాళ్ళంతా ఏం చేశారంటే ఈ రోజు నేనున్నప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారని అడిగారు. అడుగుతూ ఆ మాటకు సమాధానంగా నేను గత నెల 31వ తారీఖున మన గౌరవ యువ నాయకులు మంత్రివర్గం నారా లోకేష్ గారిని కలిసి ఈ సమస్య మీద చెప్తూ ఈ ఈవో గారు ఈ విధంగా అన్నారని అని చెప్పారు. ఆ ఈవో గారిని 1వ తారీఖున సీఎంఓ నుంచి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక స్థలం కోసం మనం అడిగితే, సార్ ఇక్కడ జంగంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో కూడా తెలియదు, మనం ఏ సంఘానికి స్థలం కేటాయించాలో తెలియదు పరిస్థితి అనేది సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. అందులో నేనెళ్ళి యువత డిస్కస్ చేసి అక్కడ ఉన్నటువంటి మన కొరకు సూపరింటెండెంట్ గారు మాట్లాడుతూ ఆయనకు అవకాశం కలుపుతున్నారు. అప్పుడే చెప్పాను నేను, అయ్యా మనం ఈ విధంగా ఎదగలేకపోవడానికి కారణం ఏదైనా అని చెప్పాను. కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఏదైనా మీరు అడిగినటువంటి వైదిక విషయంలో కానీ, తర్వాత వేద పాఠశాల విషయంలో కానీ, ట్రస్ట్ విషయంలో కానీ కూడా దూమదేవుని విషయాలు కొత్తగా పెడితే మిగతా అన్ని విషయాలు శ్రీశైలానికి సంబంధించి మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో అన్ని విషయాన్ని కూడా ఈవో దృష్టిలో పెట్టడం జరిగింది, ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, లోకేష్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా ఆయన సీఎం గారు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ పంపిస్తూ అధికారులను అడగడం జరిగింది. దేనికి ఎలా జరుగుతుంది అని అడగడం జరిగింది. చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు చైర్మన్ గారు నాకు సలహా ಇಚ್ಚಾರು. ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಕೆಲವು ಸಮಸ್ಯೆಗಳು ಇದಾವೆ. ನಾವು ಕೂಡ 30 ವರ್ಷ ರಾಜಕೀಯ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಕೆಲವು ಸಮಸ್ಯೆಗಳನ್ನಾಗ ಒದ್ದಾಡ್ತಾ ಇದೀವಿ ಮುಂಜಾನೆದ್ರೆ. ಸೊ ಅದಕ್ಕೆ ನಾನು ಎಷ್ಟೋ ಸಾರಿ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಅವರು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬರೀ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಬರೀ ಅಂದ್ರು ಕೂಡ ಸುಳ್ಳೆ ಕೇಳಂದಿ ನನ್ನ ಕೈಲಿ ಆಗ್ಲಾರ್ದಾಗ ನಾನು ಬರಕ್ ಆಗೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ನಾನು ಒಂದೊಂದ್ಸಾರಿ. ಸೊ ಯಾಕಂದ್ರೆ ಅಂತ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಆ ಭಗವಂತ ನನಗೊಂದು ಶಕ್ತಿ ನೀಡಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಸೇವಾ ಮಾಡ್ಕೊಂಬ ಒಂದು ಬಲ ನನಗೆ ಶಕ್ತಿ ನೀಡ್ಬೇಕಂತೇಳಿ ನಾನು ಕೋರ್ಕೊಂತ ಇದ್ದೀನಿ. ಅದಕ್ಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಆಶೀರ್ವಾದ ಇರಬೇಕು. ತಪ್ಪದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವ್ರ ದೃಷ್ಟಿಗೆ ತಗೊಂಡೋಗ್ತೀವಿ. ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವ್ರ ಥ್ರೂ ಸಿಎಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವ್ರಿಗೆ ಕೂಡ ನಿಮ್ಮ ಒಂದು ಕಷ್ಟಗಳು, ನಿಮ್ಮ ಒಂದು ಏನಾದ್ರೂ ಬೆನಿಫಿಟ್ಸ್ ಬೇಕೋ ಅದ್ರ ವಿಷಯನ ನಾನು ತಿಳಿಸೋ ಬಾಧ್ಯತೆ ನಾನು ತಗೊಳ್ತೀನಿ. ಬಟ್ ಏನಂದ್ರೆ ನಮ್ ಸಾರ್ ಅವರು ಕೂಡ ಇವತ್ತು ಪಂಚಾಯತ್ ರಾಜ್ ಶಾಖೆನಲ್ಲಿ ಎಷ್ಟು ಬಿಸಿ ಇದಾರೋ ನಿಮ್ಗೆಲ್ಲ ಗೊತ್ತು. ಈವನ್ ನಾನು ಇನ್ಚಾರ್ಜ್ ಆಗಿ ನಾನು ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಕೇಳ್ತಾ ಇದ್ರು ಕೂಡ ನಾನು 2 years ಲಿಂತ ಅವ್ರ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಬಟ್ ಅವರು ಜನಸಲ ಒದ್ದಾಡ್ತಾ ಇದಾರಲ್ಲ, ಅದು ನಮ್ಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ. ಆದ್ರೆ ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ಯಾವಾಗ ಬಂದ್ರು ನನ್ಗೆ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟರು ಕೂಡ ನಿಮ್ಮನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ನಿಮ್ಮ ಒಂದು సమస్యಗಳು ಅವ್ರ దృష్టి తಗೊಂడోತೀನಿ ಅಂತ ಹೇಳಿ నిమ్ಗೆల్లరికీ ತಿಳಿಸ್ತಾ ఇದ್ದೀನಿ. హంగే అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా మన్నించాలి. యాక్చువల్ గా నంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ఈరోజు అనుకోకుండా ఫ్రెండ్స్ అందరు కలిసినాము. నాకు కూడా ఇంత ఇంట్రెస్టింగ్ అంటే ఇంత లాంగ్ టైం ఈ మీటింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థ్యాంక్స్ ఫర్
అంటే జంగం సంక్షేమ సంఘం పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నన్ను ఈ యొక్క వేదిక మీద భాగస్వామి చేసిన దానికి. అలాగే ఇంకోటి ఏంటంటే, రాజకీయంలో ఉన్నారు కాబట్టి అర్థమవుతుంది, అనుకోకుండా స్థానిక సంస్థల డీలిమిటేషన్ మీద ఒక జనసేన పార్టీ ఒక కమిటీని వేసి ఎల్లుండి అనంతపూర్లో మీటింగ్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అంతా నైట్ లోపలే ఫార్వర్డ్ చేయండి అని చెప్పినారు. కొంచెం మా పార్టీ వాళ్ళతో డిస్కషన్ ఉంది, సో అందుకే మన్నించాలి, ఏమనుకోవద్దండి. పొలిటికల్ మీటింగ్ ఉన్న దానికే నేను వెళ్తున్నాను. సో మీ అందరూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి శిరస్సు వంచి పాదాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెరీ అనంతపురం డీలిమిటేషన్ నాడదనేమో అదే ఆదివారం 6 లక్షల వరకు కూడా ఉన్నారు. కానీ మనం ఉన్నామనే విషయం కూడా ఎవరికి తెలియదు. అలా ఉంది పరిస్థితి. మీరు నమ్ముతారో లేదో, నేను పార్టీలో 10 ఏళ్ళు పనిచేసినా ఎక్కడా కూడా ఈ అమ్మాయి లింగాయత అమ్మాయి అనే విషయం ఎవరికి తెలియదు. ఎప్పుడైతే నేను పోస్ట్ వచ్చిన తర్వాత నేను పెట్టానో, అమ్మ నువ్వు లింగాయతులమ్మా, మేము ఖమ్మంలో ఎట్లా అనుకున్నామమ్మా అన్నారు. అంటే ఒకే సామాజిక వర్గానికే ఎందుకు అంత పెద్దపీట వేస్తున్నారు అంటే, మన వాళ్ళు బయటికి రావడం లేదు, అందులోనూ మహిళలు రారనే ఉద్దేశంతో అలా బయటికి వెళ్ళింది. కాబట్టి దాన్ని తిరగరాయాలని ఆ రోజే డిసైడ్ అయ్యాను. ప్రతి ప్రోగ్రామ్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, కనీసం మనం పోస్ట్ చేసేవి సోషల్ మీడియా చాలా వర్క్ చేస్తోందండి. ఎవరో రారు మనల్ని పైకి తెస్తారని మాత్రం దయచేసి అనుకోకండి. మనం చేస్తున్న ప్రోగ్రామ్స్ మనం సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మన ఉనికి మనం తెలుసుకుంటున్నారు, చాలా మందికి తెలుస్తోంది. కానీ మన వాళ్ళు ఎంతో మంది లైకులు చేయడానికి భయపడతారు, మాట్లాడడానికి భయపడతారు, షేర్ చేయడానికి భయపడతారు. ఇక ఎందుకున్నాము, ఇంట్లో ఉన్నామా, వండుకున్నామా, బయట పని చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, ఇలానే అనుకుని ఉంటే నేను కూడా ఇంతమందిని వచ్చి కలిసేదాన్ని కాదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఒక మహిళనైనా నన్ను ఇంత బయటికి ఇంత ప్రపంచాన్ని చూపిస్తున్న మా హస్బెండ్కి, పార్టీకి నిజం చెప్తున్నా ధన్యవాదాలు. దయచేసి ఒక ఆడపిల్ల ఇంత పోరాడబడుతుందంటే మీలో కూడా చైతన్యం అనేది ఖచ్చితంగా రావాలి, మనలో చైతన్యం రావాలి. ఇంకొక విషయం, ఒక్క నిమిషం కట్ చేయండి. దాదాపుగా అత్తగారు మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడినప్పుడు దాదాపుగా ప్రభుత్వం దృష్టిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిపితే 70,000 మంది ఉన్నాము అనేటువంటి డేటా ఉంది. 2017 దాదాపు ఉన్నారు. కానీ ఒక్కసారి మనం ఇంతమంది ఉండి మన పరిస్థితి ఏమి అనేది మన జనాలకు తెలియజేయాలనే ఉద్దేశమే తప్ప ఏదో రాజకీయ ప్రణాళికలో లేకపోతే ఏదో సంఘం గురించో ఇంకోటో ఇదైతే కాదు. ప్రత్యేకంగా మనం వీరశైవుల రాష్ట్రంలో ఉన్నాము, మన ఉనికిని చాటుకోవడానికి మనం ఉన్నాము అని తెలియజెప్పడానికి, కలిస్తే ఒక శక్తిగా మారుతాము అని తెలియజేయడానికి ఈ కార్యక్రమం తప్ప ఎవరినో తక్కువ చేసి చూపించడానికో లేదా ఇంకొకరికన్నా మేము గొప్ప అని చెప్పడానికో అయితే కాదు. సో కాబట్టి ఈ విషయం తెలిసిన వెంబడే మన రాష్ట్ర జంగమ సంక్షేమ సంఘం మన కార్పొరేషన్ ఎంత వ్యయప్రసాలైనా నాకేం బాధ లేదు, మేము వస్తామని చెప్పినారు. అలాగే మన స్వప్నాత్మ గారు కూడా పెద్ద మనసుతో మేము ఉంటామన్నా భయపడదండి, మంచి పని చేసేటప్పుడు అందరికీ సపోర్టివ్గా ఉంటామని కూడా అక్కగారు మాకు తెలియజేసినారు. ఇంకా మన జనసేన నాయకులు మల్లప్ప గారు ఎప్పటికీ కూడా మనతోనే ఉంటారని చెప్పే అవసరమే లేదు. ఎప్పటికీ కూడా ఏ కష్టం వచ్చినా దాదాపుగా వీల్ చైర్